హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయేశ్వరల్. ఈ వీడియో ఏంటంటే శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలలో రోప్వే అండ్ బోటింగ్ కూడా ఒకటే అండి. ఈ బోటింగ్ అనేది ఎటు సైడ్ ఉంటుందంటే మనం కళ్యాణకట్టకు వెళ్ళే దారి నుండి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్తే పాతాళగంగ వస్తుంది. పాతాళగంగ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి ఇక్కడ రోప్వే అని ఒక బోర్డు కూడా పెట్టి ఉంటారు. మీకు అర్థమైపోతుంది అక్కడికి వెళ్ళగానే, ఎవరైనా అడిగినా చెప్తారు. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి టికెట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. ఇక్కడ టికెట్స్ తీసుకున్న వెంటనే మనకి లోపల మళ్ళీ మనం తీసుకున్న టికెట్స్ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ టికెట్ చెకింగ్ చేసిన తర్వాతే మనకి లోపలికి అలో చేస్తారు, లేదంటే వాళ్ళు అలో చేయరండి. ఇక్కడ లోపలికి వచ్చేసరికి పెద్ద పెద్ద మెషిన్స్ అయితే ఉన్నాయి. అంటే అక్కడ నుంచి కిందికి వెళ్ళే బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, అదే రోపు ఏదైతే ఉంటుందో దానికి 4 బాక్సెస్ని పెట్టుంటారండి. అవి చూడ్డానికి ఉయ్యాలలాగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి 4 బాక్సెస్ అనేవి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాతే మనల్ని అందులోకి ఎక్కిస్తారు. ఇక్కడ టికెట్స్ అయితే పెద్దవాళ్ళకి 80 రూపీస్, చిన్నపిల్లలకైతే 60 రూపీస్ తీసుకుంటారండి పర్ హెడ్. సో ఈ బాక్సెస్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లోపల చెకింగ్ చేశారు కదా, మన చెకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాతే లోపలికి పంపిస్తారు. మేమైతే ఇంకా చెకింగ్ మొత్తం అయిపోయాక వచ్చేసామండి. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వచ్చారు. సో వాళ్ళకి చూపించాలి అన్న ఉద్దేశంతో మేము రోప్వే వచ్చాము ఇక్కడికి. సో మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాము. మా పిల్లలు కూడా నేను కూడా ఫస్ట్ టైము రోప్వే ఎక్కడము చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా పిల్లలు అయితే ఇంకా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎక్కిన వెంటనే ఏమనిపించింది అంటే ఒక జైంట్ వీల్ లాగా అనిపించింది. తర్వాత అది మూవ్ అవుతున్న కొద్దీ మాకైతే లోపల భయం అనేది బాగా పెరిగిపోతుందండి. అంటే ఎక్కడ కింద పడిపోతాము ఏంటి అనేది బాగా భయం వేసింది. అది స్లోగా మూవ్ అవుతూ ఉంది, కానీ పైనుండి చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉందండి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుండి చూడాలే కానీ వ్యూ అనేది మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నట్లే అనిపిస్తుంది వ్యూ చూస్తే. నాకైతే నా పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రోప్వేకి అయితే వెళ్ళండి. ఇది మాత్రం సజెస్ట్ చేస్తాను నేను పక్కాగా. సో మీరు కూడా బాగా ట్రై చేయండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీరు కూడా. అక్కడున్న వాటర్ అయితే కానీ, అక్కడున్న వ్యూ అయితే కానీ పైనుంచి చూస్తుంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మనం ఎక్కడైతే దిగాలో అక్కడికి రోప్వే ద్వారా మనల్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకొస్తారు. మళ్ళీ అక్కడి నుండి కొద్ది దూరం కిందకి వెళ్తే బోటింగ్ ఉంటుందండి. అక్కడ బోటింగ్ కోసం కూడా మళ్ళీ మనం టికెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము బ్యాక్ వచ్చేయాలండి. ఇదిగోండి ఇక్కడ వే టు బోటింగ్ అని బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే బుకింగ్ కౌంటర్ అనేది ఉంటుందండి. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మనము లోకల్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ అనేవి తీసుకుంటాము. టికెట్స్ తీసుకున్న గ్యాప్లో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ మొత్తము బాగా తిరిగారు. ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటూ ఉన్నాము. మా చిన్న పాప అయితే బయటికి వెళ్ళి అక్కడ చిలక జోస్యం చెప్పే వాళ్ళు కనిపించారు. ఆ చిలక జోస్యం అంటే వాళ్ళకి తెలియదు కదా చిలక జోస్యం అంటే ఏంటి అనేది. కాకపోతే అక్కడ ఉన్న చిలక వాళ్ళని అట్రాక్ట్ చేసింది అనమాట. సో ఆ చిలక కోసం అయితే వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని ఆడుకుంది, అది ఇవ్వాలి అన్నట్టు ఆడుకుంది. మేము టికెట్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చామండి. కానీ ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోప్గా ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా కానీ. పిల్లలు ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఓల్డ్ పర్సన్స్ అయితే ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ పర్సన్స్, వాళ్ళు కూడా కొంచెం స్లోగా అయితే వెళ్ళండి జాగ్రత్తగా. సో ఇక్కడ నుంచి వ్యూ మనకి డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం కనిపిస్తుందండి. డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ ఎంత వరకు అంటే మీకు ఆల్మోస్ట్ డ్యామ్ బ్యాక్ సైడ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. మా పిల్లల్ని తీసుకొని అయితే మా హస్బెండ్ చాలా జాగ్రత్తగా దిగుతున్నారు, ఎందుకంటే స్టెప్స్ కొంచెం భయంగా ఉందండి దిగడానికి. సో అక్కడ వాటర్ కూడా అంతే బాగా కనిపిస్తున్నాయి, ఎక్కడ పడిపోతారన్న భయంతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే. సో మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా బోట్లోకి ఎక్కేశారు. అక్కడ బోట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనం టికెట్స్ తీసుకుంటాం కదండి, ఆ టికెట్స్ అయితే చెకింగ్ అనేది ఉంటుంది. ఆ చెకింగ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మనం సీట్లు ఇస్తారు కదా మనకి కూర్చోడానికి, చైర్స్ ఉంటాయి.
మనం ఎక్కడైతే కూర్చోవాలనుకుంటున్నామో అక్కడ కూర్చోవచ్చు. మెయిన్‌గా ప్రతి ఒక్క బోట్‌లో మనకి ఈ జాకెట్స్ అనేవి ఇస్తారు. వాటర్‌లో పడకుండా జాకెట్స్ ఉంటాయి కదండీ! ఆ జాకెట్స్ అయితే కంపల్సరీగా ప్రతి బోట్‌లో ఉంటాయి. బోట్ జర్నీ అన్న ప్రతి దాంట్లో ఉంటాయి. మేమైతే ఈ కార్నర్‌లో ఉన్న సీట్స్‌లో కూర్చున్నాము. ఎందుకంటే కార్నర్‌లో కూర్చుంటే వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. సో, చూడడానికి కూడా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడున్న వాటర్ అయితే గానీ మాకైతే బాగా అంటే బాగా నచ్చాయండి. మా పిల్లలిద్దరైతే బాగా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. వాటర్‌లో అది గాక బోట్‌లో వెళ్తున్నామనేసి చాలా అంటే చాలాగా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బోటింగ్ అనేదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మా బాబుకైతే ఎక్కడికెళ్తున్నామో అర్థం కాలేదు మెయిన్. అందుకే చూస్తూ ఉన్నాడు అటు ఇటు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ ఎండకి వాటర్ మీద పడ్డ లైటింగ్ వల్ల చాలా అంటే చాలా బాగుందనిపించిందండి మాకైతే వ్యూ ఈవినింగ్ టైంలో. సో, ఈవినింగ్ అంటే 4 ఆర్ 5 ఆ టైంలో వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి ప్లేస్‌కి తీసుకొచ్చారు. ఆహ్, మేము సాటిస్ఫై అయ్యాము బాగా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మెయిన్ ఈ బోటింగ్‌లో వెళ్ళేటప్పుడు మనకి ఒక పర్సన్ వచ్చి ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది మనకైతే తెలియజేస్తారండి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. ఖచ్చితంగా చూడండి. ఈ మెయిన్ పర్పస్ ఏందంటే ఇటు సైడ్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదండీ! అక్కడ పాతాళ గంగకి వచ్చే దారి అని పైన మీకు చూపించుంటాను. అక్కడి నుంచి వస్తారు. ఆ స్టెప్స్ దిగి ఇక్కడికొస్తారండి. ఇక్కడికొచ్చి ఇక్కడ స్నానాలు అవన్నీ చేసుకొని మళ్ళీ అదే స్టెప్స్ మీద పైకెళ్తారు. స్టెప్స్ దిగేటప్పుడు బానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఎక్కుతారు. అది కాక ఇక్కడ ఏందంటే అక్క మహాదేవి గుహలని మీరు వినే ఉంటారు. అది కూడా ఇలానే బోటింగ్‌లోనే వెళ్ళాలి. అండ్ ఫైనల్‌గా అయితే మేము డ్యామ్ బ్యాక్ సైడ్‌లో దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఇట్లా బోట్లు వేసుకొని చేపలు పట్టే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. చాలా అంటే చాలా బావుంటుందండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఈ బోటింగ్‌ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనం డ్యామ్ బ్యాక్ సైడ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి అక్కడ తెలంగాణ పవర్ హౌస్ ఒకటి, మన ఆంధ్ర పవర్ హౌస్ ఒకటి కనిపిస్తుందండి. ఇదేమో తెలంగాణ పవర్ హౌస్ అండి. అంటే ఇది తెలంగాణకి సంబంధించింది. ఇక్కడ పవర్ జనరేట్ అయ్యి ఇది మొత్తం తెలంగాణకి పంపిస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది తెలంగాణ పవర్ హౌస్ అనేది. డ్యామ్కి రైట్ సైడ్లో మన ఏపీ పవర్ హౌస్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ డ్యామ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూడడమే కానీ బ్యాక్ సైడ్ నుంచి చూడడం అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో, ఎవ్వరు కూడా శ్రీశైలం వచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు. ఒకవేళ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మిస్ చేసుకోవద్దండి. కంపల్సరీగా ఈ బోటింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. డ్యామ్ యొక్క ఫ్రంట్ వ్యూ ఎంత బాగుంటుందో బ్యాక్ సైడ్ వ్యూ కూడా అంతే బాగుంటుందండి. ఇందాక చెప్పాను కదండీ! తెలంగాణ పవర్ హౌస్ ఒకటి, ఏపీ పవర్ హౌస్ ఒకటి ఉంటుంది అనేసి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్‌లో చిన్నగా బ్రౌన్ కలర్‌ది అది ఏపీ పవర్ హౌస్. ఇక్కడ నుంచి మన ఏపీకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మర్చిపోకండి.